యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారి భారత ప్రతినిధులు పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ గురించి, అక్కడ ఉన్న మానవ హక్కుల హననం గురించి ప్రస్తావించడం ఒకటి. రెండు, షహబాజ్ షరీఫ్ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడిన స్పీచ్, దానికి భారత కౌంటర్. ఈ మూడు అంశాల గురించి చెప్పండి. అంటే గతంలో మనకు యుఎన్హెచ్ఆర్సీ అంటారు, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్స్, వీటిల్లో పిఓజిబి అంటే మన పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉన్న ప్రజల గురించి కొంత మన వాళ్ళు గతంలో ప్రస్తావించారు. ఫస్ట్ టైం జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, యుఎన్జిఏలో. అంటే మనం దాన్ని నెక్స్ట్ స్థాయికి తీసుకువెళ్ళాము. ఓకే, మనకు ఒక ప్రాబ్లం ఏముందంటే, మనం యునైటెడ్ నేషన్స్ లో పాక్ ఆక్రమిత భూభాగాల గురించి మనం చర్చించడానికి మనం చాలా రిలక్టెంట్ గా ఉండింది గతంలో. ఎందుకు? మనం ఇది యుఎన్ పరిధిలో ఉండకూడదు, పాకిస్తాన్ భారతదేశం ద్వైపాక్షిక చర్చలతోనే ఈ సమస్యను పరిష్కరించాలి అన్న స్టాండ్ మనది. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళడం తప్పు అని చెప్పి మనం నిర్ణయించాం. ఎస్పెషలీ 1972 షిమ్లా అగ్రిమెంట్ తర్వాత ఇది యునైటెడ్ నేషన్స్ సంబంధం లేదు, మా ఇద్దరి మధ్యలో సమస్య అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇంతవరకు దాన్ని రేస్ చేయలేదు. అటువంటిది ఈసారి రేస్ చేశారంటే కనుక బహుశా పాకిస్తాన్ రూల్స్ ప్రకారమే మనం కూడా ఆడడం మొదలుపెట్టాం. వాళ్ళు ప్రతిసారి యునైటెడ్ నేషన్స్లో వెళ్ళి మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అడిగినటువంటి ప్రశ్న, షహబాజ్ షరీఫ్ కూడా యాజ్ యూజువల్ కశ్మీర్ గురించి మాట్లాడడం జరిగింది. కశ్మీర్లో ఆయన ఏమన్నారు, కర్ఫ్యూలు ఉంటున్నాయి, ఇక్కడ అందరినీ మాయం చేస్తున్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎప్పుడు ఇచ్చాడైనా? ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు. ఎలక్షన్లో అద్భుతమైనటువంటి టర్నౌట్ వస్తున్నది, అక్కడ 70% పైబడి అక్కడ ఎలక్షన్స్లో అందరూ పాల్గొంటున్నారు. ఈవెన్ కశ్మీర్ వ్యాలీలో కూడా టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్లో కూడా మనకు 30, 40, 50% కూడా వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అతను ఇచ్చిన కామెంట్, మనకు 2019 ఆర్టికల్ 370 సవరణ తర్వాత ఈ రోజు దాకా కర్ఫ్యూ ఉందా? అక్కడ కర్ఫ్యూ లేదు కదా, కానీ కర్ఫ్యూ ఉన్నట్టు చెప్తున్నాడు. సో నమ్మేవాడు ఎవడన్నాడు అక్కడ? నమ్మేవాడు ఎవడు లేడు అక్కడ. ఈరోజు పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ కశ్మీర్ గురించి మాట్లాడిన ఏకైక దేశంగా తయారైంది. గతంలో మలేషియా, తర్వాత టర్కీ, రిచెప్ తయ్యబ్ ఎర్డోగాన్, వీళ్ళిద్దరు కూడా కశ్మీర్ గురించి ఏదో కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో. ఈసారి ఈవెన్ ఎర్డోగాన్ కూడా కశ్మీర్ గురించి ఏం మాట్లాడలేదు, క్వైట్గా ఉన్నాడు ఆయన. మరి ఆయన లాభం ఏంటి? బహుశా ఆయన బ్రిక్స్లో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఆయన. భారతదేశంతో వాణిజ్యం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అందుకని క్వైట్గా ఉన్నాడు. పోనీ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడలేదు, ఆయన స్ట్రాటజీ అనుకొని వదిలేద్దాం. షహబాజ్ షరీఫ్ తర్వాత ఎర్డోగాన్ ఇద్దరు కలిసి ద్వైపాక్షిక చర్చలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బయట ఒక రూమ్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు దాని నుంచి హ్యాండ్అవుట్ ఇస్తారు కదా వాళ్ళిద్దరు ఏం మాట్లాడారని. దాంట్లో కూడా గాజాలో జరుగుతోంది, లెబనాన్లో జరుగుతోంది, ఇంకెక్కడో ముస్లిమ్స్ పట్ల జరుగుతున్న అత్యాచారాలు, ఇవన్నీ మాట్లాడారు. కానీ కశ్మీర్ ప్రస్తావన రాలేదు అక్కడ. అంటే ఈరోజు కశ్మీర్ అంశంలో పాకిస్తాన్ కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయింది, ఏకాకి అయిపోయారు. అయినా వాళ్ళ నైజం ప్రకారం వాళ్ళు యాజ్ యూజువల్ షహబాజ్ షరీఫ్ ఒక నేరేటివ్ అన్నది తీసుకురావడం చూసాం మనం. ఇంకా ఇరాన్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకంటే ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్ మన గత గ్లోబల్ రౌండప్లో చర్చించాం మనం. గాజాని, కాశ్మీర్ని పోల్చాడు, కానీ ఆయన జింగ్జియాంగ్నో ఇంక ఇతరత్ర వాటి గురించి మాట్లాడలేదు. ఆయన పైసలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు మాట్లాడతారు అంతే. సో ఎనీవే ఆయన హిపోక్రసీ అనేది ఎక్స్పోజ్ అయింది స్పష్టంగా. అక్కడ వాళ్ళ దేశం అధపాతాళంలో వెళుతూ ఉంటే పాకిస్తాన్, అక్కడ టెర్రరిస్టులు శరణు తీసుకొని ఉంటే ఆ విషయాల గురించి ఏం మాట్లాడకుండా, వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడకుండా భారతదేశం మీద విరుచుకుపడడం అన్నది వాళ్ళకి నైజం. అటువంటి చేస్తే కానీ, ఇన్ఫ్యాక్ట్ అది చెప్తున్నప్పుడు ఇంకో విషయం ఏం చెప్పారంటే ఆయన, భారతదేశంలో నేతృత్వం మా అధీనంలో ఉన్నటువంటి ఆజాద్ కశ్మీర్ దీన్ని వెనక్కి తీసుకుంటామని బెదిరిస్తున్నారు, వాళ్ళు కనుక సరిహద్దు దాటితే వాళ్ళకి చాలా బలమైనటువంటి దెబ్బ కొట్టే స్థితి శక్తి మా దగ్గర ఉంది అని బల్లగుద్ది చెప్పారు అక్కడ. సో ఇది అంతా ఒక థియేట్రిక్స్ అంతే, డ్రామా. దేశంలో వాళ్ళకి చెప్పడానికి ఒక డ్రామాలే, కానీ నిజంగా అంత శక్తి ఉందా? వాళ్ళ సైన్యాధ్యక్షుడే కమర్ జావేద్ బాజ్వా చెప్పాడు, రేపు యుద్ధం వస్తే మనకు జీపుల్లో పోయడానికి డీజిల్ కూడా లేదు మన దగ్గర, వాళ్ళని యుద్ధం చేస్తారు. ఇదంతా డ్రామా తప్పితే ఎవరు, అందుకని ఎవరు పట్టించుకోవట్లేదు. పాకిస్తాన్ ఈరోజు కంప్లీట్గా ఏకాకయ్యారు. ఎవరిని కలిసింది? టర్కీని, చైనా వాంగీని, ఇటువంటి 2-3 పనికిమాలిన, అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కలుస్తున్నారు. కానీ నిజంగా పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో, యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, పెద్ద పెద్ద దేశాలు మాట్లాడుతున్నది. $7 billion IMF లోన్ కోసం దేవురించుకొని కూర్చున్నారు. $7 billion అంటే 7 యూనికార్న్స్ మన దగ్గర. కరెక్ట్, సింపుల్. 115 యూనికార్న్స్ ఉన్నాయి, 115 యూనికార్న్స్ ఉన్నాయి. అంతెందుకు మనం మహీంద్రానో టాటాసో కొత్త కార్ లాంచ్ చేసిందంటే వాళ్ళ కలెక్షన్స్ $1 billion వస్తాయి. అడ్వాన్స్ కలెక్షన్స్ $1 billion.
మనం ఎక్కడున్నాం వాళ్ళు ఎక్కడున్నారు. కానీ వాళ్ళు సరే మనతో పోటీ పెట్టుకొని వాళ్ళు అదో పాతాళంలోకి వెళ్ళిపోయారు. బ్యాడ్ లక్, గుడ్ లక్ టు దెమ్.